శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ 61వ భాగము. కొంతకాలము తరువాత కైకేయ దేశపు రాజు యుధాజిత్తు తన పురోహితుడైన గార్గ్యుణ్ణి రాముని వద్దకు పంపాడు. ఆ పురోహితుడి ద్వారా యుధాజిత్తు రామునికి వెలకట్టలేని కానుకలను ఎన్నో పంపాడు. రాముడు గార్గ్యుణ్ణి సాదరంగా ఆహ్వానించి పూజించాడు. మహాత్మా, మీరు మా భరతుని మేనమామ వద్ద నుండి వచ్చారు. ఆయన వద్ద నుండి ఏమి సందేశం తీసుకుని వచ్చారు అని అడిగాడు రాముడు. రామా, మీ మేనమామ చెప్పిన మాటలను చెబుతాను విను. మా కైకేయ దేశం పక్కన ఉన్న సింధూ నదికి ఇరుపక్కల గంధర్వులు నివసిస్తున్నారు. ఆ దేశము ఫలపుష్పములతో చాలా అందంగా ఉంటుంది. శైలూషుడు అనే గంధర్వుడు ఆ దేశాన్ని పరిపాలిస్తున్నాడు. ఆ దేశంలో 3 కోట్ల మంది గంధర్వులు ఉన్నారు. ఆ గంధర్వ రాజ్యమును మన సరిహద్దుల్లో ఉన్నందున కైకేయరాజు దానిని ఆక్రమించుకోవాలని అనుకుంటున్నాడు. మీరు మీ సైన్యములతో వచ్చి ఆ గాంధార రాజ్యమును జయించి అక్కడ 2 మహానగరములను నిర్మించాలి. ఆ గాంధార రాజ్యమును నీవు చూస్తే వదిలిపెట్టవు. నీవు తప్ప మరొకరు ఆ రాజ్యమును ఆక్రమించలేరు అని అన్నాడు. రాముడు భరతుని వంక చూశాడు. భరతుడు సరే అన్నట్టు తలూపాడు. తప్పకుండా అలాగే చేద్దాము. మా భరతుడు తన కుమారులైన తక్షుడు, పుష్కలుడితో సహా గాంధార దేశమును జయించి ఆక్రమించుకుంటారు. తరువాత మా భరతుడు మీరు కోరినట్టు 2 నగరములను నిర్మించి తన కుమారులను ఆ నగరములకు పట్టాభిషిక్తుల్ని చేసి తిరిగి నా వద్దకు రాగలడు అని అన్నాడు రాముడు. రాముడు వెంటనే భరతుని కుమారులను పిలిపించి వారిని తాను గాంధార దేశమును జయించి నిర్మింపబో మహానగరములకు పట్టాభిషక్తులను చేశాడు. తరువాత భరతుడు తన కుమారులతో అపార సేనావాహినితోనూ గాంధార రాజ్యం మీదకి దండయాత్రకు బయలుదేరాడు. భరతుడు 1.5 నెలలు ప్రయాణం చేసి కైకేయ దేశమును చేరుకున్నాడు. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ 61వ అధ్యాయము సంపూర్ణము. హరి ఓం తత్సత్.